శుక్రవారం మంచిర్యాలలో ప్రదర్శన ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకి చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకి సమ్మతిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వర్గీకరణకి పురుడు పోసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు రేగుంట చంద్రశేఖర్, గొడిసెల దశరథం మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నం నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగలకి రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చిప్పకుర్తి మల్లేష్, కల్వల శరత్, జగన్ తిరుపతి, పోషం శంకర్, మల్లేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, బాధికల నాయకత్వం, బాధికల నాయకత్వం, జిందాబాద్, జిందాబాద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, మందకృష్ణ నాయకత్వం, మందకృష్ణ నాయకత్వం, 30 ఏళ్ల కళ నిన్నటితో నెరవేరింది. ఈ ఉద్యమంలో మాన్యశ్రీ మందకృష్ణ గారికి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, కొన్ని పార్టీలకు లొంగిండని, కొన్నిసార్లు డబ్బులకు లొంగిండని ఎన్ని అవమానాలు, ఎన్ని చీదరికలు చేసినా కానీ మొక్కవోని దీక్షతో తన జీవితాన్నే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ కోసం త్యాగం చేసి 30 ఏళ్ళ చరిత్రలో ఇవాళ కోర్టు ద్వారా అమలయ్యే రోజు వచ్చింది. దానికి యావత్ సమాజం మొత్తం పార్టీలకు అతీతంగా గౌరవ మందకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇవాళ ఒక శుభపరిణామం. ఏదైతే జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గీకరణ కోసం ఇప్పటి వరకు ప్రాణ త్యాగాలు చేసిన అమరులకు అందరం జోహారు తెలుపుదాం. నిజంగా ఈ విజయం ఆ అమరులకే అంకితం ఇస్తూ రాబోయే రోజులలో ఎస్సీలంతా ఏకతాటిపైకి వచ్చి అందరికీ ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేస్తేనే ఇవాళ మనం బాగుపడతామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగ ఫలాలను లేని వారికి కూడా అట్టడుగు వర్గాల ప్రజలకు అందినప్పుడే నిజమైన స్వాతంత్రమని, ఆ రాజ్యాంగానికి అర్థం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉన్నది. గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ గారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో, ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోని చేసిన ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి 30 సంవత్సరాల తర్వాత మరి మా కళ నెరవేరింది. ఎస్సీ వర్గీకరణ చేసిన ధర్మాసనానికి మరి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం మాదిగ జాతి అంతా కూడా. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిండ్రో ఆ మాట కూడా వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాలు ఆటుపోట్లు ఎన్నో జరిగినాయి, అన్నిటి కూడా తట్టుకొని, ఎంతోమంది అవమానాలు చేసినా కూడా తట్టుకొని మరి ఈ నిలబడి అందరి సహాయ సహకారాలు, మరి అందరూ అన్ని వర్గాలు సహాయ సహకారాలు ఉంటేనే మరి ఈ 30 సంవత్సరాలు మరి ముందుకు సాగినాం. వాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ఇవాళ మా సోదరులు కొంతమంది బాధపడుతున్నారు. ఇవాళ గెలుపు మాది కాదు, ఓటమి మీది కాదు, మనందరిది గెలుపు. మనకంటే కింద ఉన్న నిరుపేదలది నిజమైన గెలుపు. మరి ఏదైతే ఈ యొక్క రిజర్వేషన్లు అందరం సమానం పంచుకుందాం. అదేవిధంగా ఇంకా కూడా కేంద్రం మీద మరి రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లు ఎక్కువ చేద్దాం తప్ప మనం మరి బాధపడద్దని చెప్పేసి మనం వేసుకుంటూ సెలవు వేసుకుంటాం. జై భీమ్, జై మందకృష్ణ.